నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. బలమైన కంటెంట్ తో రూపొందిన చిన్న సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ దక్కుతూ ఉంటుంది. దండోరా ఈ కోవలకే వస్తుంది. శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు, రవికృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. సామాజిక అంశాలను స్పృశిస్తూ కమర్షియల్ హంగులతో సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ సోషల్ ఎమోషనల్ డ్రామాని రూపొందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలు దక్కాయి. మంచి సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుండే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తనకు నచ్చిన సినిమాలను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రీసెంట్గా ఆయన దండోరా సినిమా చూశారు. ఎక్స్లో సినిమాపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. నటీనటుల పర్ఫార్మెన్స్లను అభినందిస్తూ పోస్టు పెట్టారు. కథ, కథనం, పాత్రల తీరుతెన్నులు, సాంకేతిక నిపుణుల పనితీరును మెచ్చుకున్నారు. ఇప్పుడే దండోరా చూశాను, ఇది చాలా లోతుగా ఆలోచింపచేసే పవర్ఫుల్ మూవీ అని పేర్కొన్నారు. అందరి నటన సినిమా అంతటా అద్భుతంగా ఉందని, ఇలాంటి రూటెడ్ కథను రాసి బలమైన వాస్తవిక కథను ఇంత చక్కగా తెరకెక్కించినందుకు దర్శకుడు మురళీకాంత్ గారికి హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసించారు. ఈ ప్రయత్నానికి మద్దతిచ్చినందుకు నిర్మాత రవీంద్ర బెనర్జీకి అభినందనలు తెలిపారు. ఇంతటి విశిష్టమైన సినిమాకు మద్దతిచ్చి ఇందులో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక అభినందనలు అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. తెలంగాణ నేపథ్యంతో రూటెడ్ కథాంశంతో దండోరా రూపొందింది. కలర్ ఫోటో, బెదురులంక, 2012 వంటి డిఫరెంట్ సినిమాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని దండోరా సినిమాను నిర్మించారు. కుల వివక్షను ప్రశ్నించేలా, అందరినీ ఆలోచింపచేసేలా రూపొందిన సినిమా ఇది. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చగా, వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.